సీనియర్లు 15 మంది వేధిస్తున్నారని జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ ఇష్యూపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లకు జూనియర్లకు నిన్న అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో సీనియర్లు 15 మంది కలిసి తమను వేధిస్తున్నారంటూ జూనియర్లు పిఎస్ను ఆశ్రయించారు. పోలీసులకు ఈ విషయంపైన ఫిర్యాదు చేశారు. అయితే ర్యాగింగ్ ఇష్యూ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. సో ఏ విధంగా ర్యాగింగ్ చేశారు, ఎంత హెరాస్మెంట్ కు గురి చేశారు అన్న దానిపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, సీనియర్ విద్యార్థులు 15 మంది వరకు వేధిస్తున్నారని జూనియర్లు పిఎస్ను ఆశ్రయించారు. అంటే కాలేజ్ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లలేదా? అసలు ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు సీనియర్లు? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ఏలూరు జిల్లా ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఏలూరు మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో ఒక్కసారిగా విద్యార్థులందరూ ఒకరి మీద అరుచుకోవడం మొదలు పెట్టారు. భౌతికంగా కూడా దాడులు చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు, 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్న మనస్పర్ధలతో అది చినికి గాలివాన్లాగా మారి ఒకరికొకరు భౌతిక దాడులు చేసుకునేదాకా వచ్చిందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే 3వ సంవత్సరం విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారు, కొంత ఇబ్బంది పెడుతున్నారు, కొంత చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు చేయమంటూ కూడా తమను వేధిస్తున్నారంటూ కూడా 2వ సంవత్సరం విద్యార్థులు ఒకసారిగా మెడికల్ కాలేజీకి సంబంధించి హాస్టల్ బయటకు వచ్చి ఆందోళన చేశారు. కొంతమంది ఎవరైతే గాయపడ్డారో ఆ గాయపడిన విద్యార్థులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి, వారు ప్రాథమిక చికిత్స చేయించడానికి కూడా తీసుకొచ్చారు. అయితే తమకు న్యాయం చేయాలంటూ కూడా 2వ సంవత్సరం విద్యార్థులు కొంత మెడికల్ కాలేజీ హాస్టల్ బయట ఆందోళన చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏలూరు 2 టౌన్ సిఏ అశోక్ కుమార్ విద్యార్థులతో కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు గొడవ దేని వల్ల వచ్చింది అనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే 3వ సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలతోనే గొడవ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇందులో ర్యాగింగ్ యాంగిల్ ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఏలూరు 2 టౌన్ సిఐ చెప్తున్నారు. మరోపక్క విద్యార్థులు మాత్రం 3వ సంవత్సరం విద్యార్థులు తమను వేధిస్తున్నారు, రకరకాల కారణాలతో వేధిస్తున్నారంటూ కూడా 2వ సంవత్సరం విద్యార్థులు చెప్పడం, దాంతో పాటు ఏదైతే ఈ చిన్న కాలేజీల్లో ఎలా ఘర్షణ జరుగుతుందో అట్లా కొట్టుకున్నారు అని చెప్తున్నారు. దెబ్బలాడుకోవడంతో పాటుగా అందులో 2వ సంవత్సరం విద్యార్థి గాయపడ్డాడు, చేతికి గాయమైందంటూ కూడా ఆ కౌకు దెబ్బలను ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ కి చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ర్యాగింగ్ కి సంబంధించి, దెబ్బలాట ఘర్షణకి సంబంధించి మొత్తాన్ని కూడా కాలేజీ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకువెళ్దామని చెప్తున్నారు. అయితే వారు పట్టించుకోకపోవడంతోనే 3వ సంవత్సరం విద్యార్థులు కొంత మరింత రెచ్చిపోతున్నారంటూ కూడా సెకండ్ ఇయర్ మెడికల్ కాలేజ్ బాయ్స్ అయితే చెప్పే పరిస్థితి. మరోపక్క గత 2 సంవత్సరాలుగా కూడా తాము ఇదే పరిస్థితి అనుభవిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పటికన్నా పోలీసులు న్యాయం చేయాలి, ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో దానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ చెప్పకపోవడంతో ఏలూరు 2 టౌన్ సిఐ కొంత కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు కావడంతో కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మిగిలిన వివరాలు చెప్తామంటూ కూడా 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్స్ అంటే 3rd ఇయర్ చదువుతున్న 15 మంది విద్యార్థులు కూడా 2nd ఇయర్ విద్యార్థుల్ని వేధిస్తున్నారని, 2nd ఇయర్ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి హాస్టల్లో గొడవ పడడంతో పిఎస్ను ఆశ్రయించారు. అయితే అసలు మనస్పర్ధల కారణంగా గొడవ జరిగిందా లేదా ర్యాగింగ్ యాంగిల్ ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు